అంజలి లేగు, అంజలి త్వరగా లేగు. ఈ రోజు శుక్రవారమే, లేచి స్నానం చేసి పూజ చేసి వచ్చి తిను. వస్తానులేమ్మా, వెళ్ళు. అవునవును, ఎప్పుడు చూసినా ఫేస్బుక్ వాట్సాప్ ఇందులోనే ఉండు. ఇది ఎప్పుడు మారుతుందో ఏంటో. హలో, నేను శివన్ మాట్లాడుతున్నాను. మాట్లాడు. బైక్ ని కనిపెట్టాను. నా బైక్ దొరికిందా? హలో, వినిపించట్లేదు. హలో 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 నిన్ను చూస్తేనే తెలుస్తుంది 1వ నెంబర్ యాక్టివిస్ట్ అని. ఏంట్రా లుక్, ఎన్ని బళ్ళు కొట్టేస్తున్నావు? 1వ నెంబర్ అని ఎలా కనిపెట్టావు? టీ షర్ట్ మీద నెంబర్ 1 అని వేసుకున్నాడు రమేష్. ఏంటి నా బండి ఎక్కడ? అదేందుకే ఇలా అడుగుతున్నావు? అమ్మా, నా బండి ఎక్కడ? అయ్యో, మీ నాన్న తీసుకువెళ్లారే. ఉదయం నుంచి ప్రాణం తీస్తోంది. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే బీచ్ రోడ్ లో ఉన్నాను. బండి నెంబర్ ఏంటి? ఏమండి, మీ బండి నెంబర్ మర్చిపోయారా? PY01CJ2832. హలో, అది నా బండి నెంబర్ కాదు. నా బండి నెంబర్ 3344. ఏమండి, విజయ్ ఫోటో కూడా ఉంది. విజయ్ కి ఊరంతా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫోటో అంటించుకుంటారు. అవన్నీ నా బళ్ళు అయిపోతాయా? అది నా బండి కాదు. ముందు నా బండిని కనిపెట్టు. హలో, చెప్పరా. నేను కూడా పీకుతా. ఏంటి అలా చూస్తున్నావు? చూస్తావా? ఇలా రండి. ఉండండి బాస్, నేను రమేష్ జాలీగా ఆడుకుంటున్నావు. భలే దొరికాడు. రండి. నువ్వు ఇక్కడే ఉండు. నిలబడి వచ్చి ఆడుకుంటాం. ఏంటి బాస్? ఈ తాళాలు ఆయనకి ఇచ్చేయండి. ఈ బండి తంది కాదంట. ఒక డాక్టర్ బండి అయితే ప్లస్ అని ఎరుపు రంగులో స్టిక్కర్ అంటించి ఉంటుంది. వకీల్ బండి అయితే నలుపు కలర్ లో టై స్టిక్కర్ అంటించి ఉంటుంది. పోలీస్ బండి అయితే ఏం చెయ్యాలి? ఏం చేసి ఉండాలి? కాకి కలర్ లో టోపీని స్టిక్కర్ గా అంటించి ఉండాలి, లేదంటే లాఠీని వేలాడదీసి ఉండాలి. అది మానేసి యాక్టర్ విజయ్ ఫోటో అంటిస్తే మేము ఫ్యాన్స్ బండి అనుకోవాలా లేక పోలీసు బండి అనుకోవాలా? ఏంటి రమేష్, నేను చెప్పింది కరెక్ట్? మాట్లాడకుండా ఊరికే ఉండాలా? ఊరికే ఉంటే దాని పేరు నోరు కాదు రమేష్. మీ నోట్లో లాఠీ దిగుంటే తెలుసుండేది. మీకు లాఠీ సరిపోదురా, పెద్ద రాడ్ దింపాలి. మనల్ని బండరాయి అనుకుంటున్నాడు. ఉండు, వస్తాను. పెద్ద కర్ర తెస్తాడో ఏంటో. తను వచ్చిందంటే ఉన్న పరువు కాస్త పోయింది. నాన్న ఎక్కడున్నారు? లోపల ఉన్నారమ్మా. సురేష్, ఖచ్చితంగా డ్రగ్స్ కేసే. నాన్న, నేనే సరదాగా బండిని దాచిపెట్టాను. తనే తప్పు చేయలేదు. తన నా ఫ్రెండ్ నాన్న. వదిలే నాన్న, ప్లీజ్. వదిలేదా నీకు? చదువుకున్న అమ్మాయివేగా ఇలాంటి వెధవలతో తిరుగుతున్నావు. సారీ నాన్న. వీళ్ళ పక్కన కూర్చున్నందువల్ల నన్ను లిస్ట్ లో చేసేసాడు. అయ్యా నమస్కారం. యో, వీడి దగ్గర సంతకం తీసుకుని పంపించేసాయి. సరేనయ్యా. ఏదో ఆధార్ కార్డు మీద సంతకం చేసినట్టుగా చేస్తున్నాడు. శివ, శివ, ఒక్క నిమిషం. పెద్దవాళ్ళ పిల్లల మీద చెయ్యి వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి. ఏంటి అర్థమైందా? పెద్దవాళ్ళంటే ఏ పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళు అయ్యాక పుట్టిన పిల్లలు. అదే చెప్తున్నాడు. పోరా. శివ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివ. ఏదో సరదాగా మేము అలా చేసాం. నాన్న వరకు వెళ్తుందని అనుకోలేదు. శివ, ఏంటి సార్, బండి తీస్తే ఇంతలా చితగొడతారా? బండి తీసిన దాన్ని కొట్టలేదమ్మా. మీ నాన్నతో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఇతను డైలీ ఆమె చూడకుండా ఉండలేడు, ఆమె డైలీ వీణి చూడకుండా ఉండలేదు, ఈ దరిద్రం మేము చూడకుండా ఉండలేదు. సెల్ఫీ కూడా తీసుకున్నారు చూడండి సార్. అవును సార్, 2 సంవత్సరాల ప్రేమ సార్. వాళ్ళ నాన్నే సార్ మాకు శత్రువు. మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. అయ్యో, ఏమైందే? యూకేజీ చదువుతున్నా. సరే సరే. తల తిరుగుతుందంట. యామిని, యామిని, ఏమైంది యామిని? ఆ అమ్మాయికి మీరు ఏమవుతారు? మావయ్యని సార్, మా అక్కయ్య కూతురు. ఏం చేస్తుంటారు? కాల్ టాక్సీ డ్రైవర్ సార్. ఇంతకుముందు ఆ పాపకి ఏదైనా మైగ్రేన్ వచ్చిందా? అలా ఎప్పుడు కళ్ళు తిరగలేదు సార్, కానీ అప్పుడప్పుడు నిద్ర వస్తుందని నిద్రపోతుంది. ఏమైంది డాక్టర్? పొజిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. మోరోవర్ లిమిట్ కూడా దాటిపోయింది. ఏమంటున్నారు? పిట్యూటరీ ట్యూమర్ బ్రెయిన్, అంటే బ్రెయిన్ లో గడ్డ. ఈ ట్యూమర్ లక్షల్లో ఒక్కరికి వస్తుంది. ఇమీడియట్ గా ఆపరేట్ చేయాలి. అబ్రాడ్ నుంచి డాక్టర్స్ రప్పించాలి. ఒకటి హెడ్ ఓపెన్ సర్జరీ, ఇంకొకటి రోబోటిక్ సర్జరీ ఆర్ పిట్యూటరీ బ్రెయిన్ ట్యూమర్ ఓపెనింగ్. నాకు తెలిసి దాదాపుగా 25 లక్షల వరకు అవుతుంది. మీరు ఇంత డబ్బు రెడీ చేసుకోలేరని నాకు అర్థం అవుతుంది.
అందుకు మీకు 10 రోజులు టైం ఇస్తాను నేను. సరే డాక్టర్. మెడిసిన్స్ రాసిస్తాను, అవి పాపకి ఇస్తూ ఉండండి. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయండి. కేర్లెస్ సరే డాక్టర్. మా అక్కయ్యకు తెలియనివ్వకండి.